భగవత్ సేవా శుశ్రూషలందు అత్యంత ఆదరం కలిగి నిరంతరం చేస్తూ ఉండాలి. సో ఇక్కడ భగవంతుడి యొక్క సేవ, ఆయనకి శుశ్రూష చేయడం పట్ల నీకు అత్యంత ఆదరం, చాలా ఇష్టంగా చేయాలి. అర్థమైందండి? సరే, ఇష్టం లేకుండా చేయకూడదు, ప్రజల కోసం చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ మనం పెద్ద పెద్దగా యజ్ఞాలు చేసి అవి చేసి టీవీల్లో చూపించుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటాం జనరల్గా. ఇది ఎవరిని సంతోషపెడతానికి చేస్తున్నాం? పబ్లిక్ని సంతోషపెడతానికి చేస్తున్నాం తప్ప మన మనస్పూర్వకంగా చేసినప్పుడు ఇటువంటి వాటి యొక్క అవసరం లేదు. తర్వాత నిరంతరం చేస్తూ ఉండాలి. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి గుడి తీసి అయ్యవారికి అమ్మవారికి ఒకసారి చేసేసి మళ్ళీ సంవత్సరం అంతా మూసేస్తే అది నిరంతరం చేసినటువంటి భక్తి ప్రపత్తి కాదు. మరి ఆ మిగతా సంవత్సరం అంతా భగవంతుడు ప్రజల యొక్క ముఖం చూడకుండా అట్లా తలుపులు వేసి పెట్టడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు, మానవులు చేయవలసిన పని అంతకన్నా కాదు. ఓకే. తర్వాత దేవాలయంలో సాష్టాంగ నమస్కారాలు చేయాలి. సరే, అక్కడ ప్లేస్ ఉంటే దేవాలయంలో. ఓకే. తర్వాత నా పూజా పునస్కారాలే కాక నా భక్తులను మిక్కిలి ఆదరించి గౌరవించి సన్మానిస్తూ ఉండాలి. ఇక్కడ చెప్తున్నాడు చూడండి. అంటే కేవలం భగవంతుని పట్లే మనం భక్తి ప్రపత్తులు కలిగి ఉండడం కాదు, భగవంతుడు సేవకులు ఎవరైతే ఉన్నారో వారి పట్ల కూడా అత్యంత ఆదరంగా చేస్తూ ఉండాలి. మనం మరలా ఒకసారి కబీర్ దాస్ కథ చెప్పుకుందాం కొద్దిగా. ఎందుకంటే భగవంతుడి భక్తి ఎటువంటిది, ఏ విధంగా వాడు తను తాను సమర్పించుకుంటే భగవంతుడిని చేరగలుగుతాడు, భగవంతుడు సాక్షాత్కారం ఉంటుంది, 10 మందికి అతడు మార్గదర్శకుడుగా మారగలుగుతాడు అనేటువంటి దానికి ఆయన కథ మనం తీసుకోవడం కొద్దిగా అవసరం. ఎందుకంటే ఆయన చెప్పులు కుట్టుకుంటూ బతికేవాడు, ఆదాయం చాలా తక్కువ. అయినప్పటికీ అతను గురుభక్తులకి భగవత్ సేవకులకి ప్రతిరోజు 1 కిలో ఆట ఎంతమందికి వస్తే 2కో 3కో పెట్టగలడు. ఆ ఆట 1 కిలో సంపాదించుకునే శక్తి ఆయన దగ్గర ఉంది. అందుకని ఆయన రాముడికి దండం పెట్టుకున్నాడు. ఏమనంటే, నాకు 2, 3 మాత్రమే వచ్చేటట్టు చూడు, 4వాడు వస్తే నేను పెట్టలేను, నా వల్ల కాదు. ఎవరన్నా వస్తే కాదని అనలేను కనుక నేను దొంగతనం చేయడం తప్ప నాకు ఇంకో మార్గం లేదు ప్రభువా, అందుకని నా దగ్గర లిమిటెడ్గానే పంపించమని 1 పూటకే అడిగి ప్రార్థన చేస్తూ ఉండేవాడు. అతని కొడుకు కూడా రామభక్తుడు, అత్యంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వాడు. సో ఈ ఒకరోజు ఏం జరిగిందంటే, 2 భక్తులు వచ్చారు. సరే, వీళ్ళు ఆ రోజుకు వాళ్ళు మామూలుగా పెట్టగలరు కనుక పెట్టేశారు. పెట్టిన తర్వాత వాళ్ళ దురదృష్టమో ఈయన అదృష్టమో ఏం జరిగిందో మనకు తెలియదు. వాళ్ళు మేము రేపు కూడా ఉంటాం అన్నారు. రేపు కూడా ఉంటాం అనేటప్పటికి ఈయన దగ్గర సరుకు లేదు. సో తను అనుకున్నటువంటి ప్రతిజ్ఞ ప్రకారం దొంగతనం చేయడం ఒకటే మార్గాంతరం. అందుకోసమే తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అర్ధరాత్రి ఒక షావుకారింటికి వెళ్ళి కన్నం వేసి లోపల దూరారు. తండ్రి బయట ఉన్నాడు, ముసలివాడు కనుక, కొడుకు యువకుడు కనుక హుషారు ఎక్కువ కనుక దూరాడు లోపలికి. సరే, ఒక మూటడు గోధుమ పిండి తీసుకుని, అది మాత్రమే ముట్టుకున్నారు, ఇంకే తీసుకోలే. గోధుమ పిండి తీసుకుని వాడు తీసుకొస్తుని మూట తండ్రికి అందించి వాడు బయటకు వద్దాం అనుకుంటున్న సమయంలో ఇంటి యజమాని లేచి వీడి కాళ్ళు 2 పట్టుకున్నాడు. ఆ కన్నంలోంచి రావాలి కదా వీడు. వచ్చేటప్పటికి వాడు ఎంతసేపటికి వదలటల, బలంగా పట్టుకున్నాడు. అప్పుడు కొడుకు ఏం చెప్తాడంటే, నాన్న, మన దగ్గర వచ్చిన అతిథులకి మనం దొంగతనం చేశామని తెలియకూడదు, వీడు నన్ను వదిలేటట్లేడు, పట్టుబడిపోతాం, అందుకని చెప్పి నువ్వు నా తల నరికేయి, నా తల నరికేసి ఆ ఆట తీసుకుని వెళ్ళిపో, ఎవరో తెలియదు, మనం మామూలుగా ఉండొచ్చు, నీ కార్యక్రమం నడపమని చెప్తాడు. ఏడుస్తాడు, ఇది ఎట్లా రాని, నువ్వు ఇంతకన్నా మార్గం లేదు, నాకు చెప్పిన మాట వినమన్నాడు. సరే, ఏడుస్తూ వాడి తల నరికేసి ఆయన తలని పట్టుకెళ్ళిపోయాడు. తర్వాత ఆ ఆట కూడా పట్టుకెళ్ళిపోయాడు. అయితే వీడు ఇంటి యజమాని వదల్లా ఈ శవాన్ని తీసుకెళ్ళి రాజుగారికి అప్పచెప్పాడు. ఎవడో నా దగ్గర చేశాడు, వీడు మొండి తలకాయ లేదని చెప్పి. సరే, రాజుగారు ఏం చేశాడు, వీడిని ఎలాగైనా సరే గుర్తుపట్టాలి వీడు ఎవడో అని చెప్పేసి వీడిని తీసుకెళ్ళి కోట గుమ్మానికి ఎలాడదీశారు తలలేని శవాన్ని. ఎవడో అటువైపు చూస్తూ ఏడుస్తూ ఎవడన్నా కనపడితే ఆయన మూసేద్దామని వేశారు. సరే, ఈయన ఏమీ చేయలేని పరిస్థితిలో నామ సంకీర్తనం చేస్తూ నగర సంకీర్తనం చేస్తూ తిరుగుతున్నాడు. విచిత్రంగా ఏం జరిగిందంటే, వీడు నగర సంకీర్తనం చేస్తూ అక్కడికి వచ్చేటప్పటికి ఆ పిల్లవాడు పునర్జీవితుడై కిందకు వచ్చాడు. కాబట్టి ఇప్పుడు నేరము లేదు, ఇది లేదు, అయిపోయింది.
సో ఆ విధంగా పరమాత్మ వాళ్ళని అనుగ్రహించడం జరిగింది. ఇక్కడ మనం కావాల్సింది ఏంటంటే భగవంతుడి పట్ల మాత్రమే నైవేద్యం పెట్టడం కాదు, చేసిన నైవేద్యాన్ని వచ్చిన వాళ్ళందరికీ కూడా సమానంగా నువ్వు పెట్టగలగాలి. అది అప్పుడు భగవద్భక్తుల పట్ల నీకు ఆదరం ఉన్నదనే సంగతి తెలుస్తుంది. అర్థమైందన్న? మన ఇంట్లో మిగిలిపోయిన వాడికి వేసి పెట్టకూడదు, అది కరెక్ట్ కాదు. రైట్. తర్వాత మిక్కిలి ఆదరించి గౌరవించి సన్మానిస్తూ ఉండాలి, వాళ్ళని సన్మానం కూడా చేస్తుండాలి, ఈయన మహాభక్తుడు అండి అని చెప్పి. తర్వాత షడ్రసోపేత భోజన భాజనాదులతో వారిని సంతోషపెడుతూ ఉండాలి. షడ్రసోపేతం అంటే 6 రకాలైనటువంటి రుచులు. సో 6 రకాల రుచులు కలిగినటువంటి ఆహారం తయారు చేసి వాళ్ళకి పెట్టమన్నాడు. ఇప్పుడు మీరు వెంటనే మీరు ఆయన చెప్పారు కదండి ఆట ఒకటే అన్నారు కదా అని దానికి వెళ్ళకండి. అర్థమైందా? మామూలుగా చెప్పబడింది ఏంటంటే నీ శక్తి ఉన్నదనుకో, నీ దగ్గర 1 కోటి రూపాయలు ఉన్నాయి, అన్ని రకాలు పెట్టగలవు, అప్పుడు కూడా 2 రొట్టెలు 2 పెడతానంటావా? అది తప్పు. అర్థమైందా? ఓకే. తర్వాత అంతేకాక సమస్త ప్రాణులలో నన్నే చూస్తూ ప్రాణులందరినీ ప్రేమించాలి. కాబట్టి झटका या हलाल दोनों नहीं मानते हैं, समझे? రైట్. తర్వాత భక్తుని ప్రతి అంగము నా సేవలో లగ్నం కావాలి. అంటే నీకు ఇచ్చిన ఈ శరీరం మొత్తం కూడా దానిలో ఉన్న అన్ని అంగాలు, ఇవన్నీ అంగాలు కదా మనకి, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క సేవలను వినియోగించాలి. మనం ఏం చేస్తున్నామండి? మన కోసం తప్పితే మన కుటుంబం కోసం, ఇంకెవరికైనా వాడుతున్నాం మనం? లేదు. సో ఏమిటో ఆయన చెప్తున్నాడు చూడండి. కాళ్ళు ఉన్నాయని అంటే దేవ మందిర ప్రదక్షిణాలు, అంటే ఈ కాళ్ళను దేనికి వాడాలంటే గుళ్ళకి వెళ్ళటానికి, తిరగటానికి, అక్కడ ప్రదక్షిణలు చేయడానికి చేయాలి. తర్వాత దేవకార్య గమనం చేస్తూ ఉండాలి. దేవకార్యానికి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఇక్కడ ఏదో పెద్ద ఫంక్షన్ చేస్తున్నాం, నువ్వు పరిగెత్తికెళ్ళి సిద్దిపేటకి వెళ్ళి అనే పళ్ళు, సంబారాలు, కిరాణా సామాన్లు ఇట్లాంటివన్నీ తీసుకురావడానికి నీ కాళ్ళు వాడాలి. అర్థమైందా? తర్వాత చేతులతో దానాలు, కాబట్టి చెయ్యి ఇట్లా పెడతాడు భగవంతుడి దగ్గర, మీరు ఎక్కడికన్నా వెళ్ళండి వాళ్ళు ఇలా చెయ్యి పెట్టి అట్టే పెడతారు, అంటే ఉన్నది వదిలేయరా నువ్వు అని. అర్థమైందా? అలా చేసిన వాడికి నేను అభయం ఇస్తానని ఈ చెయ్యి పెడతాడు. మనమేమో చెయ్యి ఇట్టా ఉంటుంది ఎప్పుడు కూడా, ఇలా సస్తే ఉండదు, ఇలా ముడుచుకుని ఉంటుంది. ఎందుకని పడింది లోపలేసి లాగేయాలి. సో ఈ టైప్ ఆఫ్ ఇది కాదు. తర్వాత చేతులతో దానాలు, ధర్మాలు, తర్వాత చేతులతో సేవ చేయాలి, శుశ్రూషలు చేయాలి. అది భగవంతుడికి శుశ్రూష అవ్వచ్చు, చెత్తనం వేయడం, హారతలు ఇవ్వడం ఇట్లాంటివి, లేదు గురువుకి సేవ చేయడం శుశ్రూష.